ప్రతిరోజు ఎంత సంపాదించాం, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి రికార్డ్ చేసుకుని నెలాఖరులో వాటినన్నీ చూసుకున్నప్పుడు ఇంత భయంకరంగా నేను ఖర్చు పెట్టానా, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టానా అని కొన్నిసార్లు బాధపడతా ఉంటాం. అలాగే దేవుడు మనం ఎలాంటి విషయాల్లో బాధపడుతున్నామో వాటినన్నిటిని కూడా ఆయన రికార్డ్ చేసి పెట్టుకుని మరోసారి అలాంటి బాధ రాకుండా చూసుకునే దేవుడు అయి ఉన్నాడు. 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. దేవుని యొద్ద ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మన యొక్క బాధలు, మన కన్నీరు, ఏ విషయంలో మన జీవితం వ్యర్థమైపోయింది, ఏ విషయంలో మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం, అనుకోకుండా పడిపోయాం, ఎక్కడెక్కడ జారి పడిపోతున్నాం అనే విషయాలు ఆయన కవిలలో రాసుకున్నాడంట. రాసుకుని నెక్స్ట్ టైం అది జరగకుండా దేవుడు మనకు కాపుదలగా ఉంటాడు. అది మనము ఆయన సన్నిధిలో ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే మనకు కలిగే గొప్ప లాభం. ఆ ఎంత గొప్ప లాభం అంటే నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కిస్తున్నాడు. దేని నిమిత్తం నీ కన్నీరు కారుస్తున్నావు, ఇక ఎన్నడూ దాని నిమిత్తం కన్నీరు కార్చకుండా నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు నీకు తోడున్నాడన్న విషయం మర్చిపోవద్దు. దేవుడు తన కవిలలో నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టును రాసుకుంటున్నాడు, నీ బాధలన్నిటినీ రాసుకుంటున్నాడు. అవి తన ఎదుట ఉన్నవి, అవి చూస్తూ ఇంకోసారి అలాంటి బాధలో, అలాంటి చోట పడిపోకుండా నీకు కాపుదలనిచ్చేవాడు సర్వోన్నతుడైన నీ తండ్రి అయిన దేవుడు. గాడ్ బ్లెస్ యూ.